హాయ్ అండి. నాన్నకుట్టి వంటలకు స్వాగతం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. గంట సింబల్ కూడా నొక్కండి. నేను చేస్తున్న ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది. ఈరోజు నేను తయారు చేయబోయే వీడియో సున్నుండలు. సున్నుండలకు కావాల్సినవి చూసేద్దామా మరి. నేను కేజీ మినుములు తీసుకున్నానండి. కేజీ మినుములు దాంట్లోకి కేజీ బెల్లం కూడా తీసుకున్నాను. ఓ టీ గ్లాసు రైస్ తీసుకున్నాను. రైస్ కూడా ఏపెట్టుకోవాలి. మినుములు కూడా ఏపెట్టుకోవాలి. మినుములు ఏగినాయో లేదో చూడాలంటే ఒక సుత్తన్న లేదంటే రాయన్న సాయంతో పగలకొట్టి చూస్తే దాంట్లో కొంచెం గోల్డెన్ కలర్ వస్తుంది. అది మినుములు. ఆ మినుములు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మినుములు ఏగిపోయినట్లు లెక్క. అది కూడా కలర్ వచ్చినాయి కదా, చూసారు కదా. చూసి దాన్ని పక్కన పెట్టుకొని మిక్సీ సాయంతో కానీ తిరగల సాయంతో కానీ మీరు దాని మీద ఉన్న పొట్టు తీసుకోవచ్చు. మా అమ్మగారు ఊర్లోనే పట్టించేసి తెచ్చారండి. మిల్లో పట్టించేసి తిరగల్లో పొట్టు అది తీసేసి మొత్తం నీట్గా పిండి తీసుకొచ్చారు. ఒకరోజు ముందే బెల్లం కలిపి పెట్టుకోవాలి. ఆ కలిపి పెట్టుకున్నది మిక్సీ గిన్నెలో నేను వేసుకొని పిండి పట్టుకున్నాను. సున్నుండలు పిండి పెట్టాక మెత్తగా అయ్యేదాకా పిండి పట్టుకున్నాను. లేదు అంటే మీరు చపాతీ కర్రతో కూడా మీరు పామవచ్చు, కానీ చాలా టైం పట్టేస్తుంది. ఇదిగో చూడండి, నేను పాముతున్నాను, మీకు చూపించాలని పాముతున్నాను. చూసారు కదా, ఇలా పామితే అవి ఉండలు అనేవి చిరుగుతాయి. కానీ అంత నాకేమీ నచ్చలేదు కాబట్టి నేను మిక్సీలో వేసుకొని పిండి పట్టుకున్నాను. నాకు మిక్సీలోది నచ్చింది. మీరు కూడా అలా ట్రై చేయండి, తెలుస్తుంది. అంటే మనకి అంత ఎనర్జీ ఉంటే ఇలా చేయొచ్చు. లేదులే మనకు ఫాస్ట్గా అయిపోవాలి అంటే మిక్సీలో వేసుకుంటే ఫాస్ట్గా అయిపోద్ది. ఆ పిండి చూడండి చాలా స్మూత్గా అయింది. చూసారు కదా, ముగ్గు పిండిలా మంచిగా ఉంది. ఇప్పుడు సున్నిపిండి. నేనైతే నెయ్యి కూడా మరగబెట్టి తెచ్చుకున్నాను. కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి పిండి. నేను గట్టి సాయంతో మధ్యన గుంత తీసుకుంటాను. ఇప్పుడు ఆ గుంత తీసుకొని మధ్యన నేను నెయ్యి వేసుకుంటానండి. వేడిగా ఉన్న నెయ్యి వేసుకుంటాను, చల్లారి పెట్ట అవసరం లేదు. కాకపోతే చెయ్యి అది పెట్టకండి, చెయ్యి కాలిపోద్ది. అదిగో చూసారు కదా, చాలా వేడిగా ఉంది. చూసారు కదా, అందుకనే చెయ్యి పెట్టొద్దు. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మొత్తం నెయ్యి అంతా కలిపే వరకు పిండిలో చెయ్యి పెట్టకండి. కొంచెం కొంచెంగా వేసుకోండి, ఒకసారి వేసుకోవద్దు. వేడి ఎక్కువ మూలన అందులో బెల్లం ఉంటుంది కాబట్టి గడ్డలు కట్టేస్తుంది. బెల్లం గడ్డలు కట్టేస్తే మళ్ళీ గట్టిగా అవుతాయి, తినడానికి బాగోదు, రాళ్ళలా తగులుతాయి. వేసుకున్నారు కాబట్టి కొంచెం ఇంకొంచెం బాగా కలుపుకోవాలి. పిండి కొద్ది కేజీ కన్నా ఎక్కువ ఉంది. ఎక్కువ ఉన్న వల్ల నాకు హాఫ్ కేజీ నెయ్యి పట్టింది. కేజీ మినపప్పుకి అయితే అర కేజీమే కొంచెం ఎక్కువ నెయ్యి పడుతుందండి. ఉండ చుట్టగలిగితే సరిపోద్దని నెయ్యి అర్థం. చూడండి, ఇంకొంచెం మిగిలింది నాకు. మళ్ళీ ఇది కూడా నేను ఇందులో వేసేసుకుంటాను. కలిపిన తర్వాత సరిపోవట్లేదు, అందుకే ఇందులో వేసేసుకుంటాను. ఉండ చుట్టిన తర్వాత అది అవ్వకపోతే వేసేస్తాను. చూడండి, చూసారు కదా, ఉండలు లేకుండా అలా చేపుతూ ఉండాలి మొత్తం అంతా. నేనైతే హ్యాండ్తోనే ఎక్కువ చేస్తానండి కలపడం మొత్తం. చూసారు కదా, చాలా మెత్త కలుపుకుంటూ ఉండాలండి. ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసేసుకున్న తర్వాత కొన్ని గట్టులతో చేద్దామంటే అవి అవ్వవు, అందుకనే చేత్తోనే కలపాలి. ఇప్పుడు బయట ఉన్న ఫుడ్లు ఏంటి, కాలుతో తొక్కేసి అలా చేస్తారు. మనం చేతితో కలుపుకోవడం వల్ల తప్పేం లేదు కదా. ఆ ఫుడ్లే మనం తెచ్చుకొని తింటాం. చేత్తోనే కలుపుకుంటే నీట్గా అవుతాయి. ఏ పనులైనా సరే పిండి అన్నది కంపల్సరీ చేత్తోనే కలపాలి. గ్లౌజులు కూడా వేసుకోవచ్చు, కానీ నాకు అంత ఇష్టం ఉండదు. నేను నీట్గా హ్యాండ్ కడిగేసుకొని కలుపుకుంటాను పిండి అయితే. గ్లౌజ్ మీద ఒక ఏడు నూనె పడినా దేనికన్నా అంటుకున్న సుక్కుని అంటుకుపోయి చిన్న ముక్కలు మళ్ళీ దాంట్లో పడేవి మనం తిని అవన్నీ. అది కూడా ఒక ప్లాస్టికే కదా గ్లౌజు, అందుకే నాకు ఇష్టం ఉండదు. అందుకనే హ్యాండే ఎక్కువ యూజ్ చేస్తాను నేను. చూసారు కదా, అది ఇంకా ఉండ అవ్వలేదు, చుట్టాను.
ఇప్పుడు ఆ నెయ్యి కూడా వేసేసుకుంటాను. చూడండి. ఇంకోటి మా అమ్మగారు సున్నుండలు చుడుతున్నారు చూడండి. ఊరి నుంచి తీసుకొచ్చారండి ఇది. సంక్రాంతి పండగకే ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే సున్నుండలు తయారు చేస్తున్నాము. అదిగోండి ఉండ అయింది కాబట్టి నాకు 1/2 కేజీ సరిపోయింది. కేజీమే కొంచెం ఎక్కువ పిండి ఉంది. కేజీ పిండికి అయితే 1/2 కేజీలో కొంచెం తక్కువ తీసుకోండి. మా ఇంటి సున్నుండలు రెడీ అయిపోయినాయి. నేను స్టోర్ కూడా చేసేసుకున్నాను. మరి మా ఇంటి సున్నుండలు రెడీ అయిపోయినాయి, మరి మీ ఎప్పుడు చూసారు కదా నోరూరుతున్న సున్నుండలు ఎలా ఉన్నాయి మీరే చెప్పండి.